యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి అలా చూస్తున్నారు? ఈరోజు నాకు కొత్తగా కనిపిస్తున్నావు బుల్లెమ్మా. రొటీన్ డైలాగే, కొత్తగా ఏమైనా చెప్పొచ్చు కదా. అప్పుడు పంచభూతాలతో ప్రేమని పోల్చి చెప్పారు కదా, అలా. కొత్తగా నన్నేం చెప్పమంటారు? మనం కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం. ఇంత గొప్పగా అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం. నువ్వే నాకు వరంలా లభించావు బుల్లెమ్మా. రెక్కలు 4 2 దేహం ఒక్కటిగా మారి ఒక్కటైతే విహరించే లోకం ప్రేమలోకమే కదా. కాలం ఆగిపోయి కలకాలం ఇలాగే ఉంటే ఈ లోకం మారే ప్రశ్నే లేదు. ఇహపరమన్నా తేడానే లేదు. ఓ, నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? నాకు కవితలంటే భలే ఇష్టం. నాకు ఇష్టమే, అందుకే మనం ప్రేమికులమయ్యాం. నేనంటే మీకు ఎందుకు అంత ఇష్టం కలిగింది? నాలో ఏం నచ్చింది? నచ్చావంతే. ఎందుకు అంటే చెప్పలేను. One minute. అవసరమా? అశోక్ బావ ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? మేబీ ఏదైనా ఇంపార్టెంట్ ఏమో. ఒక్క నిమిషం. హలో, ఈ ఫోన్ గల ఆయన వివాడేనా? ఎస్, మా బావే. వారికి యాక్సిడెంట్ అయింది. వాట్? పిల్లర్ నెంబర్ 147 దగ్గర. త్వరగా వచ్చేయండి, చాలా సీరియస్ కండిషన్. అవునా? ఎక్కడున్నారు? మియాపూర్. సరే, నేను వెంటనే వచ్చేస్తున్నాను. ఏమైందండి? అశోక్ బావకి యాక్సిడెంట్ అయిందంట. వదిని పిలువనా? వద్దు, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. మాలిని అసలే ప్రెగ్నెంట్. టెన్షన్ పడితే ప్రమాదం. నేను హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తాను. అంతవరకు నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పుకో.
చెప్పు చిన్నత్త. రే, తారక్ ఇప్పుడే బయలుదేరొస్తున్నాడు. అడ్రస్ మార్చి మార్చి చెప్తూ తెల్లారేదాకా తిప్పుతూ ఉండు. కన్ఫ్యూజ్ చేస్తూ ఉండాలి. నువ్వు కంటపడద్దు. వాయిస్ గుర్తుపట్టకుండా జాగ్రత్తగా ఉండు. దొరికావు, నా ప్లాన్ అంతా తల్లకిందులవుతుంది. ఇంట్లో నీకు నాకు ప్లేస్ లేకుండా పోతుంది. నువ్వేం భయపడకు చిన్నత్త, అన్నీ నేను చూసుకుంటాను కదా. ఉమ్. హలో, ఎక్కడండి? వస్తున్నా అని ఇంకో రాలేదేంటి? నేను ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయమంటారు? సార్, మీరు చెప్పిన అడ్రస్కే వచ్చాను. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఎక్కడున్నారు మీరు? మియాపూర్లో ఉన్నాను సార్. మియాపూర్ ఏంటి సార్? నేను చెప్పింది మీరాపూర్ అవతల మెహదీపట్నం రూట్లో. అర్జెంటుగా రాకపోతే ఛార్జీ పోయేలా ఉంది ఇక్కడ. సార్, మెహదీపట్నం రూట్లోనే కదా. ప్లీజ్ సార్, వచ్చేస్తున్నాను. తొందరగా రండి. మిథునా, ఇక్కడ కూర్చున్నావేంటి? మిథునా, మిథునా ఏమైందమ్మా? మిథునా ఏమైందమ్మా? చెప్పు. అది మిథునా, రాత్రి అశోక్ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే బరు వెళ్ళారత్తయ్య. ఇంకా రాలేదు. నాకు భయంగా ఉందత్తయ్య. ఏంటి, మా వారికి యాక్సిడెంట్ జరిగిందా? అమ్మా, అమ్మా. మరి మమ్మల్ని ఎందుకు లేపలేదమ్మా? అంత హ్యాపీ మూడ్ లో ఉన్నారు, డిస్టర్బ్ చేయొద్దు. నేను వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తానని వెళ్ళారు. ఏం హ్యాపీ మూడమ్మా? ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పకుండా వెళ్ళడం ఏంటి? వెళ్ళటం తప్పన్నట్టు మాట్లాడతావేంటక్క? రేఖ, ఇప్పుడు తప్పుల గురించి కాదు, ముందు తారక్ ఫోన్ చేద్దాం. పరిస్థితి ఏంటో తెలుస్తుంది. తారక వెళ్ళాడు కదా, ఏం కాదులే అమ్మా. నువ్వు ఏడవకు, ఏడవకు వాళ్ళు. తారక్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.
అయ్యయ్యో, అశోక్ పరిస్థితి ఎలా ఉందో ఏమో. ఏమండి 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 మీకేం కాలేదుగా? నాకేదో అవడం ఏంటి? నీకు యాక్సిడెంట్ అయిందని తారక్కి రాత్రి ఫోన్ వస్తే శోభనం గదిలోంచి వెళ్ళాడయ్యా. ఇంతవరకు రాలేదు. అంత కంగారు పడుతున్నావు. నాకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావడం ఏంటి? తారక్ వెళ్ళడం ఏంటి? నేను చిన్నతో చెప్పిన కంపెనీ పని మీద వేరే ఊరు వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను కదా. అరే బావా, ఆర్ యూ ఓకే? అదేంటి బావా, నువ్వు ఇంత సేఫ్గా ఉంటే ఆ రాస్కెల్ ఎవడో నీకు యాక్సిడెంట్ జరిగిందని నీ నెంబర్ నుంచి కాల్ చేస్తే వాడు చెప్పిన అన్ని అడ్రస్లు వెతికేసి వస్తున్నాను. నా ఫోన్ నుంచా? నా ఫోన్ నిన్నే పోయింది తారక్. ఎవడో దొంగ వెధవ అలా ఫేక్ కాల్ చేసి అందరినీ భయపెట్టాలనుకుని ఉంటాడు. అంత మనల్ని భయపెట్టాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎవరో అల్లరి వెధవ, రాక్షసానందం అంతే. వాడి ఆనందం కోసం వీళ్ళ ఆనందాన్ని పాడు చేశాడు దరిద్రుడు. శోభను చెడగొడతాను అన్నాను, చెడగొట్టానే. ఈ రేఖ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? నాకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావడం ఏంటి? తారక్ వెళ్ళడం ఏంటి? నా ఫోన్ నుంచా? నా ఫోన్ నిన్నే పోయింది తారక్. మా శోభనం చెడగొట్టడానికి వైషు ఇదంతా చేయలేదు కదా. రాజేసిన అగ్నికి ఆజ్యం పోస్తా, మంటలు మండిస్తా. నీ ఊహ ఆలోచన 100% కరెక్ట్ మిథునా. తను మాత్రమే సుఖ సంతోషాలతో ఉండాలి, నువ్వేమో మానసికంగా కృంగిపోవాలి. నీ దుఃఖంలో తను సంతోషం వెతుక్కుంటోంది. తన భర్తని నేనేదో వనవాసానికి పంపానన్న అనుమానంతో నీ మీద కక్ష తీర్చుకొని ఇలా నా కొడుకుని సాధించాలని చూస్తోంది. ఇందులో తన పాత్ర ఉందంటారా అత్తయ్య? డౌటే లేదు మిథునా, ఖచ్చితంగా ఆ చుప్పనాతి హస్తం ఉంది. అయినా నేను చెప్పడం ఎందుకు మిథునా? గదిలో ఆవిడగారు చేసిన పని నీ కళ్ళతో నువ్వే చూసావు కదా. తనే అశోక్ ప్రయాణానికి ముందు
తన ఫోన్ కొట్టేసుంటుంది. అది తన మనిషికి ఎవరికో ఇచ్చి తారక్కి కాల్ చేయమని చెప్పుంటుంది. లేకపోతే కరెక్ట్గా రాత్రి తారక్కి ఎందుకు ఫోన్ చేయిస్తుంది? నీ నంబర్కో మీ మావయ్య నంబర్కో దాని నంబర్కో చెయ్యొచ్చు కదా. నిజమే అత్తయ్య, ఆలోచిస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది. అయ్యో మిథునా, ఆలోచించడానికి ఏముందమ్మా, స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఉదయాన్నే వెలిగిపోతున్న దాని మొహం చూసావా? ఆ సంతోషమంతా దాని శోభనం జరిగినందుకు కాదు, నీ మొదటి రాత్రి చెడగొట్టినందుకు. మిథునా, దాన్ని గమనిస్తూ ఉండు, దాని బుద్ధి బయటపడుతుంది. అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పు. ఇక ఈ జన్మలో నీ జోలికి రాకుండా చెయ్యి. చెప్పండి మేడం. ఇప్పుడు నువ్వు రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది. ఇక ఎంటర్ అయిపో. ఓకే మేడం. అస్సలాట ఇప్పుడు మొదలవుతుంది. అందరూ ఇక్కడే ఉంటే దీనికింత పొద్దున్నే ఫోన్ ఎవరు చేస్తున్నారు? వైష్ణవి గారు, గుడ్ మార్నింగ్. మీరు హ్యాపీయే కదా? మీరు చెప్పినట్టే తారక్ గారికి ఫోన్ చేసి రాత్రి బయటికి రప్పించాను. తెల్లార్లు తిప్పి తిప్పి పంపించాను. మీ ప్లాన్ సక్సెస్ చేశానండి. బ్యాలెన్స్ డబ్బుల కోసం వెయిటింగ్ అండి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? అసలు ఎవరు నువ్వు? అశోక్, నువ్వు మారవా? ఈ ఇంటి అల్లుడువన్న మర్యాదతో నీ గౌరవం తగ్గకూడదని నీ గురించి నాకు తెలిసినా కూడా ఈ ఇంట్లో ఎవరికి చెప్పకుండా దాస్తూ వస్తున్నాను. తారక్తో చెప్పి నీకు ఉద్యోగం వచ్చేలా చేశాను. బుద్ధి మార్చుకుని మాలినితో కలిసి హాయిగా బతుకుతావననుకున్నాను. చివరికి నిన్నగాక మొన్న నిన్ను కాపాడి నా గాజులు తాకట్టు పెట్టి అందరూ నన్ను నాన్న మాటలు అంటున్నా తల వంచి దోషిగా నిలబడ్డాను. అయినా నువ్వు రేఖ అత్తయ్యతో చేతులు కలిపి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఎందుకు ఇలా ద్రోహానికి పోరుకున్నావు? నిజం చెప్పి చేసిన పాపం కాస్తైనా తగ్గించుకో. నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తావేంటి? నేను అత్త చెప్పిన పని మీద ఊరెళ్ళొచ్చాను. నాకేం తెలీదు. బుకాయించకు. ఇదంతా ఆవిడ గారి డైరెక్షన్లో నువ్వు చేసావని నాకు తెలుసు. నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి నన్ను బెదిరించాలని చూడకు. నువ్వు ఆవిడ కలిసి నన్ను ఇరికించి దోషిని చేయాలని చూస్తూ రివర్స్ లో మాట్లాడతావేంటి? నాకు ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు తెలియవు. స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని నేను. నువ్వన్న నాటకం నేను ఆడలేను. నన్ను వదిలేసి. ఆడాల్సిన నాటకం ఆడి నేనేదో నిన్ను నాటకం ఆడమన్నట్టు మాట్లాడతావేంటి? ఏంటే అశోక్ అన్నయ్యని ఏదో తప్పు చేయమని ఫోర్స్ చేస్తున్నావు? మిథునా, నీకు వాస్తవం తెలీదు. అనవసరంగా అపార్థం చేసుకుని నా మీద కోపం పెంచుకుంటున్నావు.
వాస్తవం మొత్తం నాకు తెలిసిందిలే. నువ్వింకా మసిపూసి నన్ను మోసం చేయాలని చూడకు. మిథున, అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? తెలుసే. నీ గురించి, నీ బుద్ధి గురించి, నీ జాతకం గురించి మొత్తం తెలుసు. పుట్టుక దోషం ఉండబట్టే నీ పుట్టిల్లు బూడిదయింది. మా పంచను చేరి బతికి ఇవాళ నా బతుకు బూడిద చేయాలని చూస్తున్నావా?